భారత లౌకిక దేశం పెద్ద ప్రజాస్వామ్యం విభిన్న మతాలు కులాలు ఉన్న దేశమని జనసేన నేత వెంకటేశ్వరరావు అన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానంలో అపచారం జరిగిందని తెలిపారు. దీంతో దేవుణ్ణే ప్రాయశ్చిత్తం అడుగుదామనే సంకల్పంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీక్ష చేపట్టారని వెంకటేశ్వరరావు వివరించారు. ఏదైతే మన భారతదేశం లౌకిక దేశం అని చెప్పుకుంటున్నామో అలానే అతి పెద్ద ప్రజాస్వామ్యం ఉన్నటువంటి దేశం కూడా భారతదేశం. విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్న సంస్కృతులు అన్నీ మేళవింపుతో ఉన్నటువంటి దేశమే భారతదేశం. కానీ ఇప్పటివరకు కూడా ఎక్కడ ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేసుకున్నటువంటి దాఖలాలు కానీ, ఒకళ్ళ మీద ఒకళ్ళు పురుగొల్పిన దాఖలాలు కానీ లేకుండానే అందరూ కూడా కలిసిమెలిసి బతుకుతూ వస్తున్నటువంటి ప్రాంతంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో అపచారం జరిగిందని ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా ఆ దేవుడిని నమ్మేటటువంటి కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినడమే కాకుండా వాళ్ళందరూ కూడా చాలా నిరాశతో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది ఎక్కడ ప్లేరప్ అవుతుందో అనే ఒక ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు లేదు దేవుణ్ణి మళ్ళీ ప్రాయశ్చిత్తం అడుగుదామని చెప్పేసి ఒక సంకల్పంతో ప్రాయశ్చిత్త దీక్షను ఒకటి మొదలు పెడితే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా వరకు ఏమి జరిగిందో తెలియదు. కానీ ఈయన ఎప్పుడైతే దీక్ష తీసుకున్నాడో దీక్ష తీసుకున్న మరుక్షణం నుంచే మళ్ళా దేవుడి మీద నమ్మకంతో ఎవరూ కూడా మనోభావాలు దెబ్బతిన్నటువంటి వాళ్ళందరూ కూడా మనోభావాలు మళ్ళా కూడా చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి పరిస్థితి మనందరం కూడా గమనించాలి. రాష్ట్ర ప్రజలందరూ కూడా నేను చెప్తుంది ఒకటే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక దీక్ష తీసుకున్నారంటే ఇదేదో ఒక మతానికి సంబంధించి కాదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో పుట్టడం ఒక గొప్పగా ఫీల్ అవుతున్నటువంటి కోట్లాది మందికి ఎట్లా ఉందో అట్లానే ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన ఒక మహానుభావుడు. ఆయన నోట్లోంచి ఏదొచ్చినా కానీ అది మంచి అనే ఒక ఆలోచనతో ఉన్నప్పుడు